కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు టెన్షన్ పడకు. రెస్ట్ తీసుకో. 9ంటికి గుడి క్లోజ్ చేసేస్తారు కాబట్టి భర్తతో కలిసి ప్రసాదం తినకుండానే ఉషా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళుంటారు? అమ్మా, మీ ఆయన ఇంకా రాలేదా? ఇంకా రాలేదు పూజారి గారు. గుడి మూసే సమయం అయింది, నేనిక బయలుదేరుతున్నాను. ఇదిగో అమ్మా ప్రసాదం. ఆయన రాగానే మీరిరువురూ కలిసి ఈ ప్రసాదం స్వీకరించి ఇంటికి వెళ్ళండమ్మా. అలాగే పూజారి గారు. మీ వారిని త్వరగా రమ్మని ఫోన్ చెయ్యమ్మా. కార్తీక మాసం చలిలో ఇలా ఆరుబయట ఎంతసేపనుంటావు? అలాగే. శుభం. ఈ పాటికి గుడి మూసేసుంటారు. ఉషా ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నీకెలా ఉంది? నొప్పి తగ్గిందా? పర్వాలేదండి, చాలా వరకు తగ్గింది. టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు. అంతా దేవుడి దయ. అర్చన పూర్తయిన తర్వాత దంపతులిద్దరూ కలిసి ప్రసాదం స్వీకరించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని పూజారి గారు చెప్పారు. నువ్వు అర్చన చేయిస్తూ ఉండు,
నేను 5 minutesలో వచ్చేస్తాను. వచ్చాక ఇద్దరం కలిసి ప్రసాదం స్వీకరించే ఇంటికి వెళ్దాం. ఏం ఆలోచిస్తున్నారు కిరణ్ గారు? ఉషాని గుడి దగ్గర వదిలేసి వచ్చాను కదా, నీ టెన్షన్లో పడి కనీసం తనకి ఫోన్ కూడా చేయలేదు. కంగారు పడకండి కిరణ్ గారు, రాత్రి అయ్యింది కదా, ఈ పాటికి ఉష ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. సరే, నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా, నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను. ఉష వెయిట్ చేస్తూ ఉంటుంది. బాయ్. మొత్తానికి పూజ పూర్తి కాకుండా ఇద్దరూ కలిసి ప్రసాదం తినకుండా ఆపగలిగాను. నువ్వు అర్చన చేయిస్తూ ఉండు, నేను 5 minutesలో వచ్చేస్తాను. అంటే ఉష ఇంకా గుళ్ళోనే ఉందన్నమాట. ఓ మై గాడ్. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన శరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, వదులీయమంటే మౌనమా? మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన శరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? ఉషా, ఏంటుషా ఇది, ఇంత చీకటి పడినా ఉన్నావేంటి? జీవితంలో వెలుగు ఒక్కటే ఉండదు కదండి, చీకటి కూడా ఉంటుంది కదా. కొందరి మనసు చీకట్లో ఉంటుంది, కొందరు మనుషులు చీకట్లో ఉంటారు, అంతే తేడా. ఇలా చీకట్లో ఒంటరిగా ఉండాలంటే నీకు భయమే లేదా? చీకటికి భయపడినంత మాత్రాన వెలుగు రాదు కదండి. అలవాటు పడితే వెలుగు వచ్చినా రాకపోయినా భయం మాత్రం ఖచ్చితంగా పోతుంది.
నాకు రావడం లేట్ అయిందే అనుకో, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఇలా గంటలు గంటలు ఎదురు చూడడం ఏంటి? గంటలేంటండి, మీకోసం జీవితకాలం ఎదురు చూడమన్నా చూస్తాను. ఇప్పుడే వస్తాను. ఇద్దరం కలిసి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్లారు. మీరు అలా చెప్పి వెళ్ళినప్పుడు మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉండాలి కదండి. అవును షా, నేను వెంటనే వద్దామనుకుని వెళ్ళాను, కానీ అక్కడ వెంటనే రాలేని పరిస్థితి. అనుకున్నాను. నేను చెప్తుంది నిజం ఉషా, నిజంగా రాలేని పరిస్థితే. తెలుసండి, మీరు నాకు అబద్ధాలు చెప్పరని నాకు తెలుసు కదా. ఒకవేళ అబద్ధం చెప్పాల్సి వస్తే నేను బాధపడకుండా ఉండడం కోసమో నన్ను సంతోషపెట్టడం కోసమో చెప్తారే తప్ప అబద్ధాలు చెప్పడం మీ నైజం కాదు కదా. నిజంగానే మీరు రాలేని పరిస్థితుల్లో ఉండి ఉంటారని నాకు తెలుసు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేను గుర్తొస్తానని, నా కోసం మీరు వస్తారని నా నమ్మకం. నా నమ్మకాన్ని నిజం చేస్తూ పరిస్థితులను దాటి నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రసాదం తీసుకోండి. చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే. ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే. సరే పదండి. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే. నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే. ఇలా మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని నాకు తెలుసు. బట్ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. మేడం గారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురండి. ఓకే సార్. మోసం చేసి అత్తామామల ఆస్తులు కాజేసిన మీరు తెలియకపోవడం ఏంటి? ఈ కేసులో బయటికి వచ్చిన డాక్టర్ శ్రీవాణి కేసులో నుంచి మాత్రం బయటికి రాలేరు. మేఘన, అమ్మో పూలమూలమ్మో. శ్రీవాణి 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 దొరికితే నన్ను ఏం చేస్తాడు తరుణ్? ఏం చేయలేడు. మేఘన, ఏంటి మేఘన, పడుకోకుండా ఇలా టెర్రస్ మీదకి వచ్చావేంటి? నిద్ర రావడం లేదు. నాకు నిద్ర రాకుండా చేసిన వాళ్ళని ఎవ్వరిని నిద్రపోనివ్వను.
ఇంకా జరిగిన ఆ సంఘటన గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపోవడానికి అదేమన్నా మామూలు సంఘటన? కళ్ళలో కూడా మర్చిపోకూడని దారుణమైన సంఘటన. నన్ను అరెస్ట్ చేసినందుకు తరుణ్ కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పే వరకు నేను ఆ విషయాన్ని మర్చిపోలేను. ఇలా అనవసరంగా నువ్వు వాళ్ళ మీద పగ పెంచుకోవడం వల్ల నీకు మనశ్శాంతి లేకుండా పోవడమే తప్ప ఉపయోగం ఏమి ఉండదు మేఘన. ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. నన్ను దెబ్బ కొట్టిన వాళ్ళని చావు దెబ్బ కొడితే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. అయినోళ్ళ మధ్య ఇలా పగలు పత్రికారాలు ఎందుకమ్మా? ఎవరైన వాళ్ళు ఎవరికైన వాళ్ళు నిజంగా అయిన వాళ్ళే అయితే వీళ్ళమ్మ నా మీద కంప్లైంట్ ఇస్తుందా? నిజంగా అయిన వాళ్ళే అయితే వీళ్ళ తమ్ముడు నన్ను అరెస్ట్ చేయించి సెల్లో పెట్టిస్తాడా? తప్పు చేసావు కాబట్టే నిన్నలా చేశారు గాని నువ్వేదో పరాయిదాను అనుకుని అలా చేయలేదు మేఘన. నా కంపెనీ విషయాల్లో వేలు పెట్టడానికి వాళ్ళెవరు? కట్టుకున్న మొగుడివి నిన్నే కంపెనీ విషయాల్లో దూరంగా ఉంచాను. అలాంటిది వాళ్ళు నా కంపెనీ విషయంలో దూరతానంటే ఎలా ఊరుకుంటాను? సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆ విషయం వదిలే. అవును, నేను టెర్రస్ మీదకి వస్తున్నప్పుడు నువ్వు శ్రీవాణి గురించి ఏదో అంటున్నావేంటి? అదే శ్రీవాణి దొరికితే నన్నేం చేస్తాడా తరుణ్ అని అనేదో అంటున్నావు కదా. అయినా శ్రీవాణి విషయంలో తరుణ్ నిన్నేం చేస్తాడు? శ్రీవాణి మన డాక్టరే కదా. నీకు శ్రీవాణికి మధ్య మంచి రిలేషన్ ఉంది కదా. అనుకోకుండా శ్రీవాణికి యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత హాస్పిటల్ నుంచి మిస్ అయింది. అలా మిస్ అయిన శ్రీవాణి దొరికితే నువ్వు హ్యాపీగానే ఫీల్ అవుతావు కదా. తరుణ్ ఏదో చేస్తాడన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? జరుగుతున్నది చూస్తుంటే శ్రీవాణి విషయంలో నాకు తెలియదేదో జరిగిందనిపిస్తుంది. ఏం జరిగిన దాంట్లో మన తప్పు లేనప్పుడు మనం భయపడక్కర్లేదు కదా. మనం భయపడుతున్నాము అంటే జరిగిన దాంట్లో మన తప్పున్నదనే కదా బాబు అర్థం. అవును, నీకు అవుపిస్తుందో లేదో గాని మేఘనమ్మ మొహంలో మాత్రం నాకు కొంచెం భయం అవుపిస్తుంది. తప్పు ఒప్పుకున్నోళ్ళకి ఒకసారి శిక్ష పడుతుంది, కానీ ఆ తప్పు కప్పుకుచ్చుకొని తప్పు చేయనట్టుగా ఒప్పించేవాళ్ళు ఆ తప్పు ఎప్పుడు బయటపడుతుందా అని శనశను శిక్ష అనుభవిస్తూనే ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటారేమో గాని తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. అంటే ఏంటి? నేను తప్పు చేశానని అంటావా? శ్రీవాణి విషయంలో నేను తప్పు చేశానని అంటున్నావా? తప్పు చేసావో ఒప్పు చేసావో నీకే తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది? తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండు. అంతేగాని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. మేఘన, ఒక్కరోజు నన్ను సెల్లో పెట్టినంత మాత్రాన నువ్వేదో సాధించానని అనుకుంటున్నావేమో. ఇంతకింత నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, రెడీగా ఉండు. అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా తన బుద్ధి మారలేదు, పొగరు తగ్గలేదు. శ్రీవాణి కేసుకి సంబంధించిన క్లూ దొరికితే అప్పుడు తగ్గుతుంది ఆవిడ గారి పొగరు. చెప్పు హనుమంతు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ శ్రీవాణి కేసు గురించి ఏమైనా క్లూ దొరికిందా? దొరికింది సార్. నాకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీవాణి కేసు విషయంలో
ముఖ్య పాత్రధారి కార్తికేయన్ తెలుస్తుంది సార్. అతను ప్రతిరోజు నైటు ఇంటి దగ్గర నుండి ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నాడని తెలిసింది సార్. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత అతను ఏ టైంలో ఎటువైపు వెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడు సార్. 1 అవర్లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ రావచ్చు సార్. రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఓకే, అతను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో తెలిస్తే ఈ కేస్ మిస్టరీ మొత్తం వీడిపోయినట్టే. ఎస్ సార్. ఆ కార్తీక్కి ఏమాత్రం డౌట్ రాకుండా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. ఓకే? ఓకే సార్. నిన్న మీరు చెప్పినట్టు గుడికి వెళ్ళి ఉయ్యాల కట్టాక నాకు చాలా నిశ్చింతగా ఉందత్తయ్య. అవునదినా, నిన్ను నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అన్నయ్య కాల్ లిఫ్ట్ చేయలేదన్నావు కదా, మరి నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చావా? లేదు రేణు, ఇద్దరం కలిసే వెళ్ళాం. ఓహ్, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కరెక్ట్గా ఆ టైంకి గుడికొచ్చారు. వస్తాడమ్మా. ఆ అమ్మవారే ఆ టైంకి వాణ్ణట్టు రప్పిస్తుందని నాకు తెలుసు. మీరు భక్తిగా గుళ్ళో ఉయ్యాల కట్టారు కాబట్టి ఆ అమ్మవారి దయ వల్ల తొందరలోనే మన ఇంట్లో కూడా ఉయ్యాల కట్టే అదృష్టం వస్తుంది. పనిలో పని మా చేత కూడా ఉయ్యాల కట్టించాల్సింది అత్తయ్య. అప్పుడు మన ఇంట్లో 2 ఉయ్యాళ్ళు కట్టే అదృష్టం వచ్చేదేమో. పిల్లల గురించి ఉషా పడుతున్న బాధే మీకు కనపడింది గాని నా బాధ మీకు కనబడి ఉండదు. నా బాధ మీకు కనబడి ఉండదు. నా బాధ మీకు అందుకే వాళ్ళ చేత మాత్రమే ఉయ్యాల కట్టించారు, మా చేత కట్టించలేదు. మా చేత ఎంతైనా మీకు చిన్న కూడలంటేనే ప్రేమ ఎక్కువలేండి. హారిక, మా అమ్మకి ప్రేమ విషయంలో ఎక్కువ తక్కువలుండవు. అందరు కొడుకులు సమానమే, అందరు కోడళ్ళు సమానమే. మరి మన చేత ఎందుకు ఉయ్యాలు కట్టించలేదు? కట్టించాల్సిన అవసరం లేదు. అంటే మనకి పిల్లలు పుట్టాల్సిన అవసరం లేదా? ఉంది, కానీ ఉయ్యాల కట్టాల్సిన అవసరం లేదు అంటున్నాను. నాకు ఒంట్లో బాగాలేకపోవడానికి కారణం ఎవరు? నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డే కదా. ఇలా రాద్ధాంతం చేయడం వల్ల నీకే నష్టం. నాకు నష్టమా? విసిగిపోయి నేను నిన్ను వదిలేస్తే నువ్వు నన్ను నష్టపోతావు. ఆపండి, ఆపండి, ఆపండి. పిల్లలు పుట్టని కారణంగా వదిలేయాలి అనుకుంటే మీరు నన్ను వదిలేయడం కాదు, నేనే మిమ్మల్ని వదిలేయాలి. మనకి పిల్లలు పుట్టకపోవడానికి కారణం నేను కాదు, మీరు.